జూపల్లి కృష్ణారావు గారు అండగా ఉన్నారని బలంతో ధైర్యంతో అక్కడ కాంగ్రెస్ గూండాలు అల్లరి ముక్కలు రోజు రోజుకు పెట్టరేగిపోతున్నారు. వాళ్ళ వల్ల ఈ ప్రాంతం అంతా కూడా ఒకప్పుడు రాయలసీమ ఏ విధంగా అయితే ఫ్యాక్షన్ జోన్గా ఉండనో ఆ విధంగా కొల్లాపూరు ప్రాంతం, అచ్చంపేట ప్రాంతం, నాగర్ కర్నూలు ప్రాంతం ఇదంతా కూడా మళ్ళీ ఫ్యాక్షన్ జోన్గా మారే ప్రమాదం ఉన్నది అని చెప్పి మరి డీజీపీ గారికి మేము నలుగురం పోయి ప్రత్యేకంగా రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇలా బాధతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే ఆ రిప్రజెంటేషన్ ఇచ్చిన 10 రోజులకు ప్రజాప్రతినిధులకు రక్షణ కల్పించలేకపోగా ఇలా నిన్నగాక మొన్న మా సీనియర్ నాయకుడు శ్రీధర్ రెడ్డి గారి హత్య లక్ష్మీపల్లి చిన్నంబావి మండలంలో జరిగింది. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇంకా సిగ్గుపడాల్సిన విషయం. ఈరోజు ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ముఖ్యమంత్రే సాక్షాత్తు హోంమంత్రి ఈ రాష్ట్రానికి. ఒక ముఖ్యమంత్రే హోంమంత్రిగా ఉన్నప్పుడు శాంతి భద్రతలు ఏ విధంగా ఉంటాయి? ఒక్క క్రైమ్ జరిగిన వెంటనే 24 గంటలు నిందితుని పట్టుకోగలగాలి, లేకపోతే వాటి కోసం ప్రత్యేక బృందాలు మొత్తం 4 దిశలా పోవాలి, పోయి పట్టుకురావాలి, కనీసం ఇంటరాగేషన్ అన్న స్టార్ట్ కావాలి. ఇలా మర్డర్ జరిగి శ్రీధర్ రెడ్డి గారి మర్డర్ జరిగి 48 గంటలైనా ఇంతవరకు ఒక్క నిందితుడిని కూడా పట్టుకోలేదు. కనీసం తల్లిదండ్రులు, శ్రీధర్ రెడ్డి గారి తల్లిదండ్రులు 80 సంవత్సరాల వయోవృద్ధులు, పాపం వాళ్ళు చాలా ఓపెన్గా చెప్పారు, ఎలాంటి కల్మషం లేకుండా చెప్పారు. నా కొడుకు హత్యకు కారణం జూపల్లి కృష్ణారావు మనుషులే అని చెప్పారు. ఇదే వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్. ఆ విషయాన్ని ఎఫ్ఐఆర్లో మేము బాధిత కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు ఎఫ్ఐఆర్లో అంటే కంప్లైంట్ పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్లో ఈ జూపల్లి కృష్ణారావు మనుషులే అని చెప్తే స్థానిక పోలీస్ అధికారులు ఈయన పేరు తీసేసి మాకు కంప్లైంట్ ఇవ్వండి సరిపోతుంది అని అంటున్నారు. అంటే పోలీసులా లేకపోతే కాంగ్రెస్ ఏజెంట్లా మీరు? అది ఒకవైపు అయితే, రెండో వైపు 48 గంటలైంది, ఇంతవరకు నిందితులు ఎవరో తెలియదు. మరి ఒకవైపు ఇది, ఇంకొక వైపు అయితే జూపల్లి కృష్ణారావు గారు నిన్న డాక్టర్ మల్లు రవితో కలిపి ప్రెస్ మీట్ పెట్టిండ్రు. ప్రెస్ మీట్ పెట్టి ఆయన అంటాడు బాధితుడి క్యారెక్టర్ అసాసినేట్ చేస్తున్నాడు ఆయన. అంటే నువ్వు యాంటిసిడెంట్ వెరిఫికేషన్ కంపెనీ పెట్టుకున్నావు కృష్ణారావు, ఏ బేసిస్ మీద ఆయన క్యారెక్టర్ అసాన్ చేసేస్తున్నారు మీరు? అంటే మీ నైతిక విలువలు ఏ విధంగా దిగజారినాయో చాలా క్లియర్గా అర్థమవుతున్నది. అంటే ఏ విధంగా మీరు ఆయన విషయాలు నేను చెప్పకూడదు, ఇంకా గ్రామంలో చాలా కక్షలు ఉన్నాయి, కార్పణ్యాలు ఉన్నాయి, ఆయన దందాలు చేసిండ్రు, ఇంకా ఎక్కువ చెప్తే అంటే ఆ చనిపోయిన బాధితుడి క్యారెక్టర్ని కూడా అసాసినేట్ చేసే నీచమైన స్థాయికి ఇవాళ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు దిగజారిండ్రు. ఆయన ఎక్కడెక్కడ దందాలు ఉన్నాయి అవన్నీ మీరు చెప్తున్నారు కదా, మరి ఇవన్నీ కనుక్కోగలిగినప్పుడు ఆ నిందితులు ఎక్కడున్నారో చెప్పండి. నిందితులు మీరు దాచిపెట్టారు, మీకు ఆ సంస్కృతి ఉంది, నిందితులు దాచిపెట్టే సంస్కృతి. నిందితులను అరెస్ట్ చేయకుండా పోలీసులను అడ్డుకునే సంస్కృతి మీకే ఉన్నది, బీఆర్ఎస్ పార్టీకి ఎక్కడ లేదు. మా మాజీ శాసనసభ్యులు ఇప్పుడు మాట్లాడతారు, బీరం హర్షవర్ధన్ రెడ్డి గారు. ఆ సంస్కృతి మీకే ఉన్నది. మేము చాలా క్లియర్గా డీజీపీ గారికి చెప్పినాం, సార్ ఈ ఏరియాలో ఫ్యాక్షన్ సంస్కృతి జూపల్లి కృష్ణారావు గారు మంత్రి అయిన తర్వాత పెద్ద ఎత్తున 4 పడగలు విస్తరిస్తున్నది, దయచేసి దీన్ని కట్టడి చేయాలి అని చెప్పడం జరిగింది. కానీ ఒక్కరి మీద కూడా చర్య తీసుకోలేదు. మీకు ఒక్క చిన్న ఉదాహరణ చెప్తా. పెద్ద కొత్తపల్లి మండలంలో షెడ్యూల్డ్ కాస్ట్కు చెందిన యువకులను మే 13వ తారీఖు నాడు వాళ్ళు బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థికి ఓటేసిండ్రని కసితోని జూపల్లి కృష్ణారావు గారు మనుషులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వీళ్ళందరూ కలిసి 20-25 మంది కలిసి ఆ దళిత యువకులను కొట్టడం జరిగింది. దాంట్లో బీజేపీ వాళ్ళు ఉన్నారు, తర్వాత బీఆర్ఎస్ వాళ్ళని అందరూ కలిసి కొట్టడం జరిగింది. ఓపెన్ బ్రాడ్ డే లైట్లో జరిగింది ఇది. ఈరోజు ఉదయం మేము డిఎస్పీ గారితో మాట్లాడాం. ఇన్సిడెంట్ జరిగి 13 రోజులైంది. ఈరోజు ఉదయం డిఎస్పీ గారితో మాట్లాడితే ఇంతవరకు నిందితుల అరెస్టు జరగలేదు. SC/ST ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ 307 అటెంప్ట్ టు మర్డర్ వాళ్ళందరికీ ఫ్రాక్చర్లు అయ్యి నాగర్ కర్నూల్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు వాళ్ళు. ఇంతవరకు కూడా నిందితులు దొరకలేదు. ఇప్పుడు పోలీసు వాళ్ళు అంటారు సార్ ఊరిలో శాంతి పద్ధతులు బాగుండాలంటే కాంప్రమైజ్ చేయించాలని మాట్లాడుతున్నారు. అంటే ఇదేనా రేవంత్ రెడ్డి గారు మీరు హోంమంత్రిగా ఉండి మీ పోలీసులకు నేర్పింది?
జూపల్లి కృష్ణారావు గారు మీరు ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉండి మీరు ఇదేనా మరి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉండి మీరు ఇదేనా మీ దగ్గర పనిచేస్తున్న పోలీసులకు మీ కార్యకర్తలకు అక్కడున్న వాళ్ళందరికీ కూడా అధికారులకు చెప్తున్నది? ఇంతవరకు కూడా అక్యూజ్ అరెస్ట్ కాలేదు. వాళ్ళు ఓపెన్గా తిరుగుతున్నారు. బాధితులు రోజు మాకు కాల్ చేస్తున్నారు, మాకు భయంగా ఉన్నది, ఎట్లా బతకాలి అని చెప్పేసి. ఒక్కటి కాదు, రెండు కాదు, ఎన్నో మరి సంఘటనలో పోలీసులు మా కార్యకర్తలు బాధితులైనప్పుడు కూడా మేమిచ్చిన కంప్లైంట్ తీసుకోకుండా వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ తీసుకొని బెయిల్ రాని సెక్షన్లన్నిటి కూడా మా కార్యకర్తల మీద పెట్టి వాళ్ళందరూ జైలుకు పోయే విధంగా చూస్తున్నారు. ప్రతి గ్రామంలో కూడా వీ హ్యావ్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్. ప్రతి గ్రామంలో కూడా మా కార్యకర్తలను జైలుకు పంపించాలి, వాళ్ళని రోజు కండిషనల్ బెయిల్ వచ్చి రోజు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాలి. కార్యకర్తలకు సంబంధించిన ట్రాక్టర్లు కానీ జేసీబీలు కానీ మోటార్ సైకిల్ కానీ ఏమన్నా ఉంటే వాటిని సీజ్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టుకోవాలి. మేము కంప్లైంట్ ఇస్తేనేమో ఆ కంప్లైంట్ రిజిస్టర్ అయ్యారు, కనీసం అక్నాలెడ్జ్మెంట్ కూడా ఇవ్వని పరిస్థితి. అంటే అరాచక పరిస్థితి ఇవాళ కొల్లాపూర్ నియోజకవర్గంలో ఉన్నది. మరి కొల్లాపూర్ నియోజకవర్గం, మరి రాష్ట్రంలో 119 నియోజకవర్గాలు ఉన్నాయి, ఓన్లీ కొల్లాపూర్లో ఎందుకు జరుగుతుంది? బికాజ్ ద మినిస్టర్ ఈజ్ ఎ హార్డ్ కోర్ ఫ్యాక్షనిస్ట్. ఆయనకు ఫ్యాక్షనిజం నడపడం అనేది వెన్నతో పెట్టిన విద్య. గ్రామాలను విడదీయడం, వితిన్ ద గ్రామం ఇరు వర్గాలను సృష్టించడం, వాళ్ళ మీద కేసులు పెట్టించడం. ఇలా మీరు ఆశ్చర్యపోతారు మిత్రులారా, ఎన్ని గ్రామాల్లో కేవలం ఈ డిసెంబర్ 3వ తారీఖు 2023 నుంచే ఇప్పటి వరకు ఎన్ని గ్రామాలు కౌంటింగ్ అయిన రోజున్నాయి. కౌంటింగ్ ఒకవైపు జరుగుతుంది, హర్షవర్ధన్ రెడ్డి గారి మనుషుల కార్లను మొత్తం కూడా ధ్వంసం చేయడం. అదేవిధంగా గంట్రాపల్లిలో బీఆర్ఎస్ లీడర్ మల్లేష్ యాదవ్ అని ఒక ఆర్మీ జవాన్ అండి, అతన్ని ఘోరంగా మర్డర్ చేశారు. మరి కేటీఆర్ గారు కూడా ఆ రోజు హర్షవర్ధన్ రెడ్డి గారు కేటీఆర్ గారు కూడా ఆయన శవయాత్రలో పాల్గొన్నారు. కనీసం ఆర్మీ జవాను, దేశాన్ని రక్షించే ఆర్మీ జవాను ప్రాణాలకు కూడా, వాలంటరీగా రిటైర్ అయిన ఆర్మీ జవాను ప్రాణాలకు కూడా రక్షణ లేని పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వంలో. అదేవిధంగా పాన్గల్ ఎంపీపీ శ్రీధర్ రెడ్డి గారిని ఆయనను అటాక్ చేశారు, ఆయన మీద డీజిల్ పోసారు. అదేవిధంగా మరి జొన్నలబొగుడ అనే గ్రామంలో సర్పంచ్ రవినాయక్ ఇంటిని దాడి చేశారు. అదేవిధంగా సాదాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ లీడర్ గుజ్జుల పరమేష్ అనే వ్యక్తి ఇంటిని అటాక్ చేశారు. అదేవిధంగా అటాక్ చేయడమే కాదు, వాళ్ళ బ్రదర్కు పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగం వస్తే వీడికి ఉద్యోగం రాకూడదని, మంత్రి ఆదేశాలతోనే ఉద్యోగం రాకూడదని చెప్పి ఆయన పేరు కూడా ఎఫ్ఐఆర్లో ఇరికించారు. అసలు ఇదేనా ప్రజాపాలన అంటే? ఇది ప్రజాపాలన కాదు, ప్రజల మీద కక్షతోని చేస్తున్న ప్రతీకార పాలన అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పాల్సి వస్తున్నది. అదేవిధంగా చిన్న కారుపాముల నేను ఇంతకుముందు చెప్పిన సంఘటన, దళిత యువకుల మీద దాడి. అంతకన్నా ముందు నేను, హర్షవర్ధన్ రెడ్డి గారు, జగదీష్ రెడ్డి అనే బీఆర్ఎస్ కార్యకర్త తన పొలంలో భర్తలు ఇద్దరు పొలంలో వ్యవసాయం చేసుకుంటుంటే ఉదయం 6 గంటలకే పోయి ఘోరంగా దాడి చేశారు. అక్కడుండే మరి ఆలయ కమిటీ చైర్మన్, ఆయన అనుచరులు, జూపల్లి కృష్ణారావు గారి మనుషులు వాళ్ళ భార్యపై కూడా అటాక్ చేసిండ్రు. అటాక్ చేస్తే ఇంతవరకు ఆ కేసులో అరెస్ట్ కాలేదు. సాక్షాత్తు ఒక మాజీ శాసనసభ్యుడు, ఒక ఎంపీ క్యాండిడేటు, మేమందరం పోయి ఎస్పీ గారిని కలిసి ఇన్ రైటింగ్ రిప్రజెంటేషన్ ఇస్తే కూడా ఇంతవరకు వాళ్ళ అరెస్ట్ జరగలేదు. అంటే మరి ఎస్పీలు ఉన్నది ఎందుకు? మీకు ఐపీఎస్ ఇచ్చింది ఎందుకోసం? లేకపోతే మీ దగ్గర డిఐజీలు ఉన్నది కోసం, ఐజీలు ఉన్నది ఎందుకోసం? మీకు అందరికీ అంత లగ్జరీ వెహికల్, ఇంత గొప్ప ఆఫీసులు మరి కట్టించింది నిందితులను అరెస్ట్ చేయకుండా వాళ్ళని యథేచ్ఛగా తిరగమని చెప్పడం కోసమేనా? అదేవిధంగా ఆ నిందితుడిని మేము మొదట ఇద్దరం పోయి అరెస్ట్ చేయండి అని చెప్పి ఎస్పీ గారిని అడిగిన కేసులో నిందితులను అరెస్ట్ చేయనందుకు వాళ్ళు మే 13వ తారీఖు నాడు దళిత యువకుల మీద ఘోరంగా దాడి చేసిన, ఫ్రాక్చర్స్ అయినాయి అందరికీ కూడా. SC/ST ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ కేసు పెట్టి ఇంతవరకు కూడా అరెస్ట్ చేయకుండా ఇప్పుడు కాంప్రమైజ్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. అంటే మీరు ఏమన్నా కాంప్రమైజింగ్ ఏజెన్సీయా లేకపోతే కాన్స్టిట్యూషనల్ ఏజెన్సీయా? సో అదేవిధంగా మరి కుడికిల్ల గ్రామంలో బీఆర్ఎస్ కార్యకర్త డీజే మూర్తిని ఘోరంగా కొట్టారు. దాని మీద కూడా ఇంతవరకు పోలీస్ యాక్షన్ లేదు. అదేవిధంగా కుడికిల్ల గ్రామంలో లక్ష్మణ్ రావు అనే వ్యక్తిని 15 రోజులు దొంగ కేసు పెట్టి జైలుకు పంపించారు. ఆయన కూడా బీఆర్ఎస్ కార్యకర్తనే. అదేవిధంగా కొల్లాపూర్ మండలంలో ఎంత ఘోరం అంటే రామచంద్ర యాదవ్ అని మా పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు రామచంద్ర యాదవ్ కొల్లాపూర్ మండలంలో ముక్కిడిబంధం గ్రామంలో ఆయన పొలంలోకి కాంగ్రెస్ నాయకులు పోయి ఆయనను కొట్టి ఆయననే నిందితుడిగా పెట్టి కేసు పెట్టారు. మేము పోయి పోలీస్ స్టేషన్లో అడిగితే కనీసం అప్లికేషన్ కూడా తీసుకుంటలేరు. ఎస్పీ దగ్గరికి వస్తే మేము చూస్తాము అంటాడు.
అంటే ఎంత ఘోరం అంటే చట్టం అంటే జీవించే హక్కు అంటే కేవలం కాంగ్రెస్ కార్యకర్తలకే ఉంటుందా? చట్టంలో మరి కాంగ్రెస్ కార్యకర్తల మీదనే ఇచ్చిన కంప్లైంట్ మీదనే పోలీస్ కేసు పెట్టండి, ఎక్కడ సిఆర్పిసిలో ఐపీసీలో ఉన్నదా? ఇలా డీజీపీ గారు, హోంమంత్రి, మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే చెప్పాలి. అదేవిధంగా మరి మనం ఎక్కడో బుల్డోజర్లతో ఇండ్లను గోలదోయడం అనేది ఎక్కడో యూపీలో బీజేపీ వాళ్ళు చేసిండ్రు, లేకపోతే మధ్యప్రదేశ్లో బీజేపీ వాళ్ళు చేసిండ్రు అనేది విన్నాం. కానీ అలా ఆ బుల్డోజర్ల సంస్కృతి తెలంగాణకు తీసుకొచ్చిన గొప్ప మంత్రి జూపల్లి కృష్ణారావు గారు. కొల్లాపూర్ పట్టణంలో ఆయనకు పడలేదని, వాళ్ళకు ఓట్లు వేయలేదని చెప్పేసి ఒక చిన్న తగాదలో బుల్డోజర్ పెట్టి ఒక పాస్టర్ ఇల్లు గులగొట్టిన నీచమైన సంస్కృతి ఇలా కాంగ్రెస్ మంత్రి జూపల్లి కృష్ణారావు గారికి ఉన్నది. అదేవిధంగా మరి సింగోటంలో చాలా ఘోరంగా భరత్ అని ఒక బీఆర్ఎస్ లీడర్ను ఘోరంగా కొట్టారు. కనీసం ఆయన ఇచ్చిన కంప్లైంట్ కూడా తీసుకోలేదు. అదేవిధంగా ఎస్ఐ 4 రోజులు కొట్టాడు. అదేవిధంగా చింతపల్లి ఇదే కొల్లాపూర్ మండలంలో 9 కేసులు బీఆర్ఎస్ నాయకుల మీద పెట్టడం జరిగింది. ఇట్లా ఎక్కడ చూడు ఫేక్ కేసులు పెట్టిస్తున్నారు కృష్ణారావు గారు. పోలీసు వాళ్ళు ఒక్క దగ్గర కూడా మేము ఇచ్చిన కంప్లైంట్ అక్నాలెడ్జ్ చేయడం లేదు. అదేవిధంగా అక్నాలెడ్జ్ చేసిన కంప్లైంట్ ఎఫ్ఐఆర్ అయితే దాంట్లో నిందితులను అరెస్ట్ చేయడం లేదు. ఇంకా ఎంత ఘోరం అంటే నిందితుల మీదనేమో స్టేషన్ బెయిల్ వచ్చే కేసులు పెడుతున్నారు. ఈ గేమ్ మాకు తెలియదు అనుకుంటున్నారా? నేను 26 సంవత్సరాలు మరి ఐపీఎస్ ఆఫీసర్గా పనిచేసిన ఏ విధంగా చట్టం అనేది పనిచేస్తుంది. ఎక్కడెక్కడైతే గ్రీవెస్ ఇంజరీ ఉందో ఆ గ్రీవెస్ ఇంజరీకి ఏమో 324 ఐపీసీ పెడుతున్నారు. 324 ఐపీసీ రండి బాలరాజ్ గారు, రండి ప్లీజ్ కమ్. మా అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే, మాజీ విప్ డాక్టర్ బాలరాజ్ గారు కూడా వచ్చారు. ఎక్కడైతే గ్రీవెస్ ఇంజరీ ఉన్నదో ఆ గ్రీవెస్ ఇంజరీకి ఏమో మరి 324 ఐపీసీ పెడుతున్నారు పోలీసు వాళ్ళు. ఎందుకు పెడుతున్నారు? బెయిలబుల్ సెక్షన్, బెయిల్ వచ్చేస్తుంది. 41A క్లాస్ 3 క్లాస్ 4 కింద బెయిల్ ఇవ్వచ్చు. ఎక్కడైతే బీఆర్ఎస్ కార్యకర్తలు ఆత్మరక్షణ కోసం ప్రతిదాడి చేస్తారో, ఆత్మరక్షణ కోసం అడ్డుకుంటారో అక్కడ 307 ఐపీసీ పెడుతున్నారు. అంటే వాళ్ళకేమో బెయిల్ వచ్చే సెక్షను, మాకేమో బెయిల్ రాని సెక్షన్. అదేవిధంగా ఎక్కడైతే ట్రయల్స్లో శిక్ష పడుతుందో ఆ శిక్ష పడే దగ్గర బీఆర్ఎస్ కార్యకర్తలు సాక్షులుగా ఉంటే ఆ సాక్షులను పోలీసుల ద్వారా భయపెట్టిస్తున్నాడు మంత్రి గారు. ఇలా చాలా అమాయకుని, నాకు అసలు ఫ్యాక్షన్ సంస్కృతి లేదని సన్నాయి నొక్కులు నొక్కుతూ ఉన్నాడు. ఎంత ఘోరమైన భాష! నిజానికి వల్లు రవి గారు ఆయన మాటలు మాట్లాడితే నాకు నవ్వొస్తుంది. కాంగ్రెస్ సంస్కృతి ఇంత నీచంగా ఉంటుందా అనిపించింది. ఒక కార్యకర్త బీఆర్ఎస్ పార్టీలో చనిపోతే, ఇప్పుడే పక్క రూమ్లో కార్యకర్తలు చనిపోతే వాళ్లకు ఇన్సూరెన్స్ కట్టి 2 లక్షల రూపాయల మరి సమ్ అష్యూర్డ్ ఇచ్చిన గొప్ప సంక్షేమ చరిత్ర బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది. కానీ ఇక్కడ మల్లు రవి గారు ఏం మాట్లాడుతున్నారు? ఎవరో ఒక కార్యకర్త చనిపోతే మీ కేటీఆర్ గారు, మీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మీ వర్కింగ్ ప్రెసిడెంట్ వచ్చి చేయాల్సినంత ఈ విషయం అంటున్నారు. అంటే ప్రాణాల మీద, వ్యక్తుల ప్రాణాల మీద, కార్యకర్తల ప్రాణాల మీద మీకుండే చులకన భావం ఇది కాంగ్రెస్ వాళ్ళకు. మళ్ళీ సీనియర్ లీడర్లు అని చెప్పుకుంటారు మీరు. సీనియర్ లీడర్ చెప్పుకో, 2 సార్లు ఎంపీగా పనిచేసినావు నువ్వు, 2 సార్లు ఎంపీగా పనిచేసినావు. ఢిల్లీలో అధికార ప్రతినిధి ఉండి తెలంగాణ ఉద్యమాన్ని నాశనం చేయడం కోసం డబ్బుల మూటలు మోసినావు. ఆ రోజు తెలంగాణ ఉద్యమాన్ని పూర్తిగా రూపుమాపడానికి కోసం ఎన్నో కుట్రలు చేసినావు నువ్వు. నీకు కార్యకర్తల ప్రాణాల విలువ, లేకపోతే ప్రజల ప్రాణాల విలువ నీకు ఈ మాత్రం జ్ఞానం ఉందంటే ఇక నాకు తెలంగాణ ప్రజలందరూ నవ్వుకుంటున్నారు. ఒక్క కార్యకర్త అయినా, ఒక చిన్న నాయకుడైనా, గ్రామ నాయకుడైనా, ఎవరైనా కూడా వాళ్ళకు చీమ గుట్టిన పోయి వాళ్ళందరినీ సంప్రదించి, వాళ్ళందరినీ ఓదార్చి వాళ్ళని కాపాడుకునే సంస్కృతి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నది. మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి ఉన్నది, ప్రెసిడెంట్ కేసీఆర్ గారికి ఉన్నది. అంతే తప్ప మీలాగా చేతులు దులుపుకొని కుట్రలు చేసి, కుతంత్రాలు చేసి, పోలీసు వ్యవస్థనంతా వాడుకొని నిందితులందరినీ మీ ఇళ్లలో పెట్టుకొని, పోలీసు వాళ్ళందరినీ కూడా దేశం అంతా తెప్పి నిందితులంతా మాత్రం మీ ఇళ్లలో పెట్టుకొని కాపాడుకునే సంస్కృతి బీఆర్ఎస్ పార్టీకి లేదు. అందుకొరకే మేము మళ్ళీ అర్జెంటుగా ఇవాళ డిమాండ్ చేస్తున్నాం. మాకు ఈ శ్రీధర్ రెడ్డి కేసులో తప్పకుండా నిధులను అరెస్ట్ చేయాలి. అవసరం అనుకుంటే సిట్ని పెట్టైనా ఈ ఇన్వెస్టిగేషన్ జరపాలి. అదేవిధంగా కొల్లాపూరు ప్రాంతాన్ని, అచ్చంపేట ప్రాంతాన్ని కల్లోలిత ప్రాంతంగా ప్రకటించాలి. సమస్యాత్మక గ్రామాలు ఆల్రెడీ డీజీపీ గారికి ఇవ్వడం జరిగింది. సమస్యాత్మక గ్రామాల్లో తప్పకుండా పర్మనెంట్ పోలీసు పికెట్లు పెట్టాలి. ఫ్యాక్షన్ సంస్కృతిని ప్రేరేపించే ఎవరైనా వాళ్ళందరి మీద కూడా పీడీ యాక్ట్ కింద జైలుకు పంపించాలి. అదేవిధంగా మరి ఎవరైతే పోలీసు అధికారులు
ఈ కాంగ్రెస్ పార్టీ నేతలతోని కుమ్మక్కై పక్షపాత వ్యవహారంతోని లేకపోతే ప్రతీకారంతో వ్యవహరిస్తున్నారు. వాళ్ళని అర్జెంటుగా సస్పెండ్ చేయాలి, వాళ్ళ మీద డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ పెట్టాలి, అవసరం అనుకుంటే వాళ్ళని డిపార్ట్మెంట్ నుంచి డిస్మిస్ చేయాలి. అప్పుడే ఈ ఫ్యాక్షనిజం అనే ఫ్యాక్షనిజం అనేది సంస్కృతి మన దగ్గర రాకుండా పోతుంది. నిజంగా తెలంగాణలో ఎక్కడ కూడా ఈ సంస్కృతి లేదు. కేవలం జూపల్లి కృష్ణారావు గారి నియోజకవర్గం ఆ నాగర్ కర్నూలు జిల్లాలోనే ఈ సంస్కృతి అనేది కనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ రాయలసీమకు బార్డర్లో ఉండే అలంపూరు గద్వాలలో కూడా ఈ సంస్కృతి లేదు. ఇలా మంత్రి గారు ప్రత్యేకించి తన ప్రత్యర్థులందరినీ కూడా రాజకీయ ప్రతినిధులందరినీ కూడా ఈ ప్రపంచ పటం నుంచి రూపుమాపడం కోసం, తన దందాలు యథేచ్ఛగా నడవడం కోసం, తన అధికారం అట్లనే పర్మనెంట్గా ఉండడం కోసం అందరిని కూడా నాశనం చేయాలని చూస్తున్నాడు. ఆ ఏరియాను భ్రష్టు పట్టించాలని చూస్తున్నాడు. ఈ ప్రాంతానికి లేని సంస్కృతి, ఈ తెలంగాణ ప్రాంతానికి లేని సంస్కృతిని తీసుకొస్తున్నారు. నిజానికి కేసీఆర్ గారు ఒకప్పుడు ఎండిపోయిన తెలంగాణ, బంజరుగా మారిన తెలంగాణను, పడావుబడ్డ తెలంగాణను రాత్రింబవళ్ళు కష్టపడి ఎన్నో ఎత్తిపోతల పథకాలు పెట్టి పాలమూరు రంగారెడ్డి కానీ, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కానీ ఆ విధంగా ఎన్నో ఎత్తిపోతల పథకాలు పెట్టి నీళ్లను బారిస్తే ఇలా కృష్ణారావు గారు, రేవంత్ రెడ్డి గారు వాళ్ళ సొంత జిల్లా, సిగ్గుపడాలి, సొంత జిల్లాలో రక్తపు టేరులు బారిస్తున్నారు. ఒకవైపేమో కేసీఆర్ గారు నీళ్లు బారిచ్చి సస్యశ్యామలంగా ప్రయత్నం చేయాలని చూసిండ్రు. ఇలా జూపల్లి కృష్ణారావు గారు, రేవంత్ రెడ్డి గారు హోంమంత్రి అండ్ ముఖ్యమంత్రి అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి ఇలా రక్తపు టేరులు పారిస్తున్నారు. 3వ మర్డర్ ఇది. దిస్ ఈజ్ ద 3rd మర్డర్ ఆఫ్టర్ ఎలక్షన్స్. ఎన్నో అటాక్స్, ఒక్క దగ్గర కూడా అరెస్ట్ జరగలేదు. దేర్ ఈజ్ నో ప్రివెంటివ్ యాక్షన్. మరి ఏం చేస్తున్నట్టు పోలీసులు? నిజానికి మంత్రి అందరూ పోలీస్ అధికారులను పిలిపించి, అందరూ మరి ఉన్నతాధికారులను పిలిపించి, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ నిందితులు దొరకాలి, ఈ నిందితులు బయట తిరగడానికి వీల్లేదు అని చెప్తే నిందితులు బయట తిరుగుతారా? కామన్ సెన్స్. మీరు 2-3 శాఖలకు మంత్రిగా పనిచేశారు కృష్ణారావు గారు. మీకు ఈ మాత్రం కూడా కామన్ సెన్స్ లేకపోవడం నాకైతే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఉల్టా మీరు ఎంత అసభ్యకరమైన అన్పార్లమెంటరీ లాంగ్వేజ్, ఒక మినిస్టర్ మాట్లాడాల్సిన భాష మీది కాదు, బేవకూఫ్ అంటున్నారు, రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. అది గాంధీ భవన్లో మీరు రేవంత్ రెడ్డి అదే భాష మాట్లాడుతున్నారు, మీరు అదే భాష మాట్లాడుతున్నారు. ఇంకా కింద మీరు మాట్లాడే భాష బట్టే మీ కార్యకర్తలు దాని నుంచి స్ఫూర్తి తీసుకొని ఇలా మరి అదుపు లేకుండా ప్రవర్తిస్తున్నారు. దానివల్ల ప్రజలకు చాలా ఇబ్బంది అవుతున్నది. మరి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము టాలరేట్ చేయము. తప్పకుండా మీ గుండాగిరిని అడ్డుకుంటాం. మరి భారత రాష్ట్ర సమితి ఎట్టి పరిస్థితులు కూడా కార్యకర్తలకు ప్రాణాలను కాపాడుకుంటుంది, శాంతి భద్రతలను కూడా కాపాడుకుంటుంది. ఆ పరిస్థితి ఇలా మీరు తీసుకొచ్చిండ్రు. ఇక్కడ జరిగే ప్రతి మర్డర్కు, ప్రతి దాడికి జూపల్లి కృష్ణారావు, హోమ్ మినిస్టర్ అండ్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి మీరు నైతిక బాధ్యత వహించాలని చెప్తూ, మరి మా మాజీ శాసనసభ్యులు కొల్లాపూర్ మాజీ శాసనసభ్యులు శ్రీ బీరం హర్షవర్ధన్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా. నమస్కారం. నిన్న గాంధీ భవన్లో రాష్ట్ర మంత్రివర్యులు మాట్లాడుతూ ఏదో మంచి సందేశం ఇస్తాడు, ప్రజలకు శ్రీధర్ రెడ్డి హత్యపై ఉన్నటువంటి అనుమానాలపై వారి వైఖరిని స్పష్టం చేస్తారేమో అనుకున్నాం. కానీ రాష్ట్ర మంత్రి వ్యవహరించాల్సిన తీరుగా కాకుండా ఒక వీధి రౌడీలు, ఆకు రౌడీలు మాట్లాడే భాషను మాట్లాడి ఒక వ్యక్తి ప్రాణానికి విలువ లేకుండా అడ్డదిడ్డంగా మాట్లాడడం ఆయనకే చెల్లింది. నిన్న మాట్లాడుతున్నాడు బేవకూఫ్లు, అవలగాళ్ళు నీకు ఒక హత్య జరిగితే ఆ కుటుంబం పడే బాధ తెలియజెప్పిన వాళ్ళు బేవకూఫ్లు, అవలగాళ్ళు. నీవు ఇదే మాట ఎవరినైతే మాట్లాడినావో వారి సంఖ నాకిన రోజు తెలియదా నీకు? వాళ్ళ సంఖ నాకిన రోజు వాళ్ళు ఏందో తెలియదా? వాళ్ళ దర్శనం కోసం గంటలు వెయిట్ చేసి కలిస్తే చాలనుకున్న రోజులు మర్చిపోయినావా కృష్ణారావు అని చెప్తా ఉన్నాం. అధికార అహంకారంతో మాట్లాడుతూ ఉన్నావు. ఇది మంచి పద్ధతి కాదనే విషయాన్ని కూడా చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా సమయం అందరికి వస్తుంది. ఈరోజు నీ చేతుల అధికారం ఉందని విర్రవిగి అడ్డదిడ్డంగా మాట్లాడడం మంచి పద్ధతి కాదు, మంచి సాంప్రదాయం కాదని కూడా చెప్తా ఉన్నాం. శ్రీధర్ రెడ్డి గారు హత్యకు సంబంధించి భూతగాథాలు ఇంకేవో మాట్లాడుతూ వచ్చినారు. 53 సంవత్సరాల వ్యక్తి. నేను నిన్న కూడా చెప్పినా, ఈరోజు చెప్తున్నా, రేపు చెప్తా.
పాత్రికేయ సోదరులందరూ కూడా మీరందరూ కూడా రండి. ఆ గ్రామానికి పోదాం. శ్రీధర్ రెడ్డి ఎలాంటి వ్యక్తి అనేది కూడా చెప్తారు, భూతగాథాలు చెప్తారు. మల్లేష్ యాదవ్ గురించి చెప్తూ భూతగాథాలు ఆయన హత్యకు కారణం అని చెప్పినారు. ఏ గ్రామంలో భూతగాథాలు లేవండి? భూతగాథాలు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ భూతగాథాలు లేవా? ఏ గ్రామంలో తగాదాలు లేకుండానే ఉన్నాయా? తగాదాలు ఉంటే హత్యలు చేస్తారా? మల్లేష్ యాదవ్ ఎక్స్ ఆర్మీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ మల్లేష్ యాదవ్ ఎన్నికలైన వారం రోజులకే హత్య జరిగాడు. మరి ఆ భూ వివాదం ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నటువంటి భూ వివాదం, మరి ఎవరి అండ చూసుకొని ఈ హత్య జరిగింది? మీ అనుచరులు మీ అండ చూసుకొని ఈ హత్య జరగలేదా అని చెప్పి అడుగుతా ఉన్నా. అదేవిధంగా మరి చాలా మాట్లాడుతున్నారు అభివృద్ధి గురించి. కొల్లాపూర్ రూపురేఖలు మార్చిన ప్రజలు నాకు అవకాశం కల్పించినారని. తెలంగాణ వచ్చినాక కేసీఆర్ గారి నాయకత్వంలో కొల్లాపూర్ నియోజకవర్గం అభివృద్ధి చెందన్నమాట వాస్తవం. మరి శాసనసభ్యునిగా నేను కొల్లాపూర్ సంబంధించినటువంటి నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి సోమశీల దగ్గర బ్రిడ్జు తీసుకొచ్చినాం, నేషనల్ హైవే తీసుకొచ్చినాం. నీవు ఇన్ని సంవత్సరాలు ఉండి పెద్ద కొత్తపల్లి మండల్ హెడ్ క్వార్టర్కి ఒక జూనియర్ కాలేజ్ తీసుకురాలేకపోయినావు, మేము తీసుకొచ్చినాం. మళ్ళీ ఏం చెప్తావు? రండి అభివృద్ధి చూస్తావు, నేను చేసిన అభివృద్ధి అంటావు. అభివృద్ధి కాదు నువ్వు చేసేది. ఈ అరాచకమైనటువంటి పనులతో రాజ్యం వెళ్ళాలనుకుంటున్నావు. ఈరోజు ఏదైతే శ్రీధర్ రెడ్డి హత్య జరిగిందో అక్కడ చిన్నబాయి మండలంలో ఉన్నటువంటి శ్రీధర్ రెడ్డి గారు కావచ్చు, సోమేశ్వరమ్మ గారు కావచ్చు, అదేవిధంగా జడ్పీటీసీ వెంకటరమణమ్మ గారు అని ముగ్గురు ఒకటే సామాజిక వర్గానికి చెందినవారు. వారిని రాజకీయంగా అంతం చేస్తే తనకు ఎదురు లేకుండా పోతుంది ఆ మండలంలో అనే ఉద్దేశంతో ఈరోజు వారు అంటున్నటువంటి కుట్ర, వారు అంచెలు పడుతున్నటువంటి కుట్ర అని చెప్తా ఉన్నా. ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టి ప్రత్యర్థుల మీద మాట్లాడే సమయం ఉన్న ఆయన, మరి సమయం ఉన్న ఆయన మీకు ఇంకొక చిన్న ఉదాహరణ. పెద్దదగడ అనే ఆయన సొంత గ్రామం చిన్నంబాయి మండలంలో. పెద్దదగడ గ్రామంలో సివిల్ సప్లైస్ గోడౌన్ నుంచి 15,000 పైచీలకు బ్యాగులు ఒడ్లు దొంగతనం జరిగింది. అందరూ ఎవరు? జూపల్లి కృష్ణారావుకు సంబంధించినటువంటి పిఏ నిరంజన్ అనే వ్యక్తికి చెందిన గ్రామానికి సంబంధించిన చిన్నకార్పంలో గ్రామానికి సంబంధించిన వాళ్ళు. కూలీలను అరెస్టు చేసి చేతులు దులుపుకున్నారు. ప్రైవేట్ రైస్ మిల్లుల మీద రివ్యూ తీసుకునే ఓపిక ఉన్నటువంటి మంత్రి గారు మరి కలవకుర్తిలో కూడా గోడౌన్లలో దొంగతనం జరిగింది. అదేవిధంగా పెద్దగడ గోడౌన్లో కూడా దొంగతనం జరిగింది. జిల్లాలో మనకు తెలియకుండా ఎన్ని గోడౌన్లలో ఈ విధంగా దొంగతనం జరిగిందో ఒకసారి దాని మీద ఎప్పుడైనా రివ్యూ తీసుకున్నాడా? ఆయన అండతో కూలీలను అరెస్ట్ చేసి ఆ డ్రైవర్లను అరెస్ట్ చేసినారు తప్ప కూలీలు డ్రైవర్లు ఇన్ని వేల బ్యాగుల దోపిడీ చేస్తారా అండి? ఇన్ని వేల బ్యాగుల దోపిడీ నేను జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడితే అప్పుడు కేసు రిజిస్టర్ చేసినారు. నేను ఎందుకు చెప్తున్నా అంటే నేను మచ్చలేని వ్యక్తిని, నేను నీతివంతుని, శుద్ధపూసను, నేను ఇదేంటాను. ఆయన శుద్ధపూసన, ఆయన నీతివంతుడా అనేది ప్రజలు గమనిస్తారు. ఖచ్చితంగా కృష్ణారావు గారు ఏదైతే కేటీఆర్ గారు ఆ రోజు మాట్లాడిన మాట, శ్రీధర్ రెడ్డి గారు తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు శ్రీధర్ రెడ్డి గారి తండ్రి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏం చెప్పారు? నా కొడుకు హత్య కారణం కృష్ణారావు అనుచరులు, ఆయనకు వారి అండ ఉంది అనే మాట సుస్పష్టమైన విషయాన్ని అందరి ముందు వారి తండ్రి మీడియా కూడా చెప్పినారు, అందరు కూడా చెప్పినారు. అయితే ఆ యాంగిల్లో ఇన్వెస్టిగేషన్ చేయకుండా మరి ఈయనకేం రాష్ట్ర మంత్రివర్గంలో బాధ్యతగా ఉన్నటువంటి కృష్ణారావు గారు ఆయన ఏం చెప్పిందంటే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ కాకముందుకే రకరకాల ఊహాగానాలకు ఆయనకి ఏ విధంగా తెలిసింది? భూ హత్యలు, లావాదేవీలు, అక్రమ సంబంధాలు అన్నీ మాట్లాడినాడు కదా. అంటే నువ్వు ఒక బాధ్యతాయుతమైన మంత్రిగా ఉండి ఇన్వెస్టిగేషన్ను ప్రభావితం చేసే విధంగా మీరు మాట్లాడుతున్నది ఎంతవరకు సమంజసం అంటా ఉన్నాను. ఒక ప్రతిపక్ష నాయకుడిగా మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మా పార్టీ నాయకుడు చనిపోతే 5 కిలోమీటర్లు సుమారు 5 కిలోమీటర్లు నడిచొచ్చి కార్యకర్త నాయకుడి కుటుంబాన్ని పరామర్శిస్తే తప్పు. మరి ఈరోజు వారి కుటుంబ ఆవేదనను
ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి వారు చేసిన ప్రయత్నాన్ని చూసి అడ్డదిడ్డంగా మాట్లాడడం మంచి పద్ధతి కాదని కూడా చెప్తున్నా. పరువు ప్రతిష్ట నీకు కాదు అందరికి ఉంటాయి, అందరు కూడా పరువు ప్రతిష్ట ఉంటుంది. ఖచ్చితంగా నీ మీద కూడా సమయం వచ్చిన రోజు అదే పరువు నష్టం దావాలు వేస్తాం, నిన్ను కూడా వదిలిపెట్టామని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈ హత్య వెనుక ఏదైతే ఈ హత్య వెనుక ఉందో శ్రీధర్ రెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి ఆ కొల్లాపూర్ నియోజకవర్గ దళితుల మీద, యాదవుల మీద, రెడ్ల మీద దాడి జరుగుతూ ఉంది. ఈ మూడు వర్గాల మీద రెగ్యులర్గా దాడులు జరుగుతూ ఉన్నాయి. శ్రీధర్ రెడ్డి గారు హత్య తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎంపీపీ జెడ్పీటీసీ ఇద్దరు కూడా అదే సామాజిక వర్గం, వారిపై కూడా దాడులు చేసే కుట్ర జూపల్లి కృష్ణారావు గారు చేస్తూ ఉన్నారు, వారి అనుచరులు చేస్తూ ఉన్నారు అనే విషయాన్ని కూడా చెప్తా ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం స్పందించాలి, ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు స్పందించాలి. ముఖ్యమంత్రి గారు స్పందించి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు రక్షణ కల్పించాలి. ఈరోజు ఇన్వెస్టిగేషన్ను ప్రభావితం చేసే విధంగా మాట్లాడుతున్నటువంటి జూపల్లి కృష్ణారావు గారిని ఖచ్చితంగా తెలంగాణ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని కూడా మరొకసారి డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో నేను బాలరాజు గారు రోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే దాన్ని నెట్టే ఆయన అంతకు ముందు రోజు నెట్టే ఏం మాట్లాడాడు, ఒక గతంలో జరిగిన ఒక హత్య గురించి, పరువు హత్య గురించి మాట్లాడుతూ దానికి సంబంధించి బీఆర్ఎస్ నాయకుల పాత్ర అని మాట్లాడినాడు. మళ్ళీ నిన్నేం మాట్లాడినాడు, అది పరువు హత్య, దాంతో నేను ఎవరితో మాట్లాడలేదన్నాడు. శ్రీధర్ రెడ్డిది పరువు హత్యనా రాజకీయ హత్యనా నీవెవరు నిర్ధారించడానికి అని చెప్పి నేను జూపల్లి కృష్ణారావుని అడుగుతా ఉన్నా. నీకేం హక్కు ఉంది? నువ్వు బాధ్యతాయుతమైన మంత్రిగా ఉండి ఇన్వెస్టిగేషన్ తప్పుదోవ పట్టించడానికి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతూ ఉన్నారు. నువ్వు కడిగిన ముత్యమా లేకుంటే బురదలో ఉండే ఏమంటారు ఇక జూపల్లి కృష్ణారావు గారికి ఖచ్చితంగా వారిపై చట్ట ప్రకారం ప్రభుత్వం ఏదైతే శ్రీధర్ రెడ్డి గారు తండ్రి గారు శేఖర్ రెడ్డి గారు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఖచ్చితంగా జూపల్లి కృష్ణారావు గారిపై చర్యలు తీసుకోవాలి. వారి అనుచరులు మేము ప్రతిదీ ఆయన వచ్చి చేసినని చెప్తే ఆయన అండ చూసుకొని ఆయన అనుచరులు చెలరేగిపోతున్న విధానం, చిన్న కార్పంలో ఆయన అండ చూసుకొని ఆయన అనుచరులు దాడి చేసినారు. దానికి ఎవరు ఎందుకు అరెస్ట్ చేస్తలేరంటే కారణం మంత్రి గారు ఉండడమే. కాబట్టి మరి మిమ్మల్ని అందరినీ కూడా కొల్లాపూరు మేము కేసీఆర్ గారి నాయకత్వంలో ఎన్నో లిఫ్ట్ ఇరిగేషన్లు మంజూరు చేయించినాం. కొల్లాపూర్లో పాలిటెక్నిక్ కాలేజీలు తీసుకుపోయినాం. అన్నీ కూడా కొల్లాపూర్ అభివృద్ధి కోసం మేము కృషి చేసినాం తప్ప ఈ విధంగా హత్య రాజకీయాలు, వేరే వాళ్ళని భయపెట్టే రాజకీయాలు ఏ రోజు కూడా చేయలేదని చెప్తా ఉన్నా. ఏ నిజ నిర్ధారణ చేసినా, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించినా దేనికైనా సరే మేము సిద్ధమని కూడా చెప్తాం. నిన్న అన్నారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ కృష్ణారావు గారు, ఏ విచారణకైనా సిద్ధం, ఏ ఎంక్వైరీకైనా సిద్ధం అని అన్నారు. మనం ఏం డిమాండ్ చేస్తూ ఉన్నాం, మొదటి నుంచి మాది ఒకటే డిమాండ్, సిబిఐ విచారణ జరిపించాలి. మీరే అంటున్నారు కదా ఏ విచారణకైనా సిద్ధమని, రాష్ట్ర ప్రభుత్వంలో బాధ్యత గల మంత్రిగా ఉన్నారు, మరి మీరే ప్రభుత్వంతో సిబిఐకి ఎందుకు ఉత్తరం రాపియరాదని చెప్తా ఉన్నాను. మీ అనుచరుల కనుక సంబంధం లేకుంటే మీరు దాంట్లో మీ అనుచరులను మీరు కాపాడే ప్రయత్నం కనుక చేయకపోతే ఎందుకు విచారణను కోరరు అని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. కాబట్టి దీనిపై సిబిఐ విచారణ జరిపించాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు రక్షణ కల్పించాలి. 53 ఏళ్ల వ్యక్తిపై ఆయన ఆరోగ్య సమస్యలతో పెళ్ళే చేసుకోలేదు. అలాంటి వ్యక్తిపై ఆరోపణలు చేయడం సిగ్గుచేటు, వారి రాజకీయ దివాలా కోరుతనానికి నిదర్శనం అని కూడా చెప్తా ఉన్నా. కాబట్టి దయచేసి పాత్రికేయ సోదరులకు కూడా రిక్వెస్ట్ ఏంటంటే మీరు కూడా ఎంక్వైరీ చేసుకోండి. శ్రీధర్ రెడ్డి ఎలాంటి వాడు అనేది ఎంక్వైరీ చేసుకోండి. మీరు కూడా తెలుసుకునే ప్రయత్నం చేయండి. మీ అందరూ ఒకటే రిక్వెస్టు, వారి ఎవరైతే వాళ్ళ తండ్రి గారు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఇన్వెస్టిగేషన్ జరగాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. డాక్టర్ గోవాల బాలరాజు గారు మాట్లాడే ముందు, మిత్రులారా, ఇప్పుడు మనం ఇట్లా ప్రెస్ కాన్ఫరెన్స్ ఇప్పుడు జరుపుతూనే ఉన్నాం. ఇప్పుడే మెదక్ జిల్లా రామాయంపేట పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు, మెదక్ జిల్లా రామాయంపేట పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు కౌన్సిలర్ గజవాడ నాగరాజుపై
కాంగ్రెస్ పార్టీకి చెందిన పోచమ్మల గణేష్ అనే వ్యక్తి పెట్రోల్ పోసి దాడి చేసిండు. అంటే మీరు రాష్ట్రంలో శాంతి భద్రత పరిస్థితి ఎంత ఘోరంగా తయారైంది. అండ్ దానికి రెస్పాన్సిబుల్ పర్సన్ వచ్చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే ఈ రాష్ట్రానికి ప్రత్యేకంగా హోంమంత్రి గారు లేరు. సో మనం ఇట్లా మాట్లాడుతున్నాం. శ్రీధర్ రెడ్డి ఆ హత్య అవన్నీ ఆ జ్ఞాపకాలు పోకముందే మళ్ళొక హత్యాయత్నం జరిగింది. పెద్దపల్లి జిల్లాలో 4 నెలల వ్యవధిలోనే సల్వాయి మాధవరావుపై 4 సార్లు హత్యాయత్నం చేసిండు. సూర్యాపేటలో అరవపల్లిలో కాసర్లపాడు గ్రామానికి చెందిన మెండే సురేష్ మీద దాడి చేసిండు. ములుగు జిల్లాలో పట్టపగలే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తపై కాంగ్రెస్ పార్టీ నాయకుడు కత్తులతోని దాడి చేసిండు. ఇక జమ్మికుంటలో మున్సిపల్ చైర్పర్సన్ రాజేశ్వరరావు బీఆర్ఎస్ పార్టీ మైనార్టీ సెల్ నాయకులపై కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడి చేస్తున్నారు. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలంలో అట్లనే పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరులు మరి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులపై దాడి చేస్తున్నారు. అదేవిధంగా మన్నే క్రిషాంక్, మీరు ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే మీరు అందరూ గుర్తించాలి, మర్డర్ జరిగి ఒక వ్యక్తి ప్రాణం పోతే 48 గంటలైనా కూడా నిందితులు దొరకలేదు. చేయని నేరానికి మన్నే క్రిషాంక్పై అక్రమంగా కేసు నమోదు చేసి అతన్ని చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ తీసుకుపోయి అక్కడ నుంచి జైలుకు పంపించారు. జైల్లో పెట్టడమే కాకుండా బెయిల్ రాకుండా మొత్తం కూడా అన్ని ప్రయత్నాలు పోలీసు వాళ్ళు చేసిండ్రు. అతి కష్టం మీద అతనికి బెయిల్ వచ్చింది. బెయిల్ వస్తే కూడా ప్రతిరోజు నువ్వు మళ్ళీ ఉస్మాన్ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పోవాలని కండిషన్డ్ బెయిల్ ఇచ్చే పరిస్థితి వచ్చింది. ఆ కండిషన్ బెయిల్ నుంచి రిలాక్సేషన్ అడిగితే కూడా మన్నే క్రిషాంక్ రిలీఫ్ రావడం లేదు. మరోవైపు ఏమో బీఆర్ఎస్ నాయకుల ప్రాణాలు మాత్రం పిట్టల్లాగా రాలిపోతూ ఉన్నాయి. సో ఇది మీరందరూ కూడా మీడియా సోదరులు, తెలంగాణ ప్రజలందరూ కూడా వనపర్తి ఈరోజు వనపర్తిలో రేవల్లి మండలంలో బీఆర్ఎస్ నాయకుడిని ఎస్ఐ గారు ఘోరంగా కొట్టడం జరిగింది. అలా ఆ బాధితుడు ఇప్పుడు మరి వనపర్తి ఎస్పీ గారి దగ్గరికి పోతున్నాడు. అంటే బీఆర్ఎస్ లేకుండా చేయాలి, బీఆర్ఎస్ కార్యకర్తల ప్రాణాలు తీసైనా పర్వాలేదు అనే పగటి కలలు రేవంత్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు వాళ్ళ అనుచరులు అదేవిధంగా మిగతా కాంగ్రెస్ పార్టీ నాయకులు అనుకుంటున్నారు. మీ పగటి కళలు ఎన్నటికీ నిజంగా లేవు. 25 సంవత్సరాల పోరాటాల చరిత్ర, ఎన్నో త్యాగాలు చేసి ఈరోజు ఈ స్థాయికి బీఆర్ఎస్ పార్టీ వచ్చింది. మీలాంటి గూండాలు లేకపోతే మీలాంటి అల్లరి ముఖలు ఈ ఉద్యమ పార్టీని ఎట్టి పరిస్థితులు ఇప్పుడు కాదు 1000 సంవత్సరాల తర్వాత కూడా రూపు మాపలేవు అని చెప్తూ మరి మా మాజీ విప్ డాక్టర్ దువ్వాల బాలరాజు గారు మీడియా సోదరులందరికీ కూడా నమస్కారం. ఇప్పటికే అన్ని విషయాలు మీకు చెప్పి ఉన్నారు, కానీ ప్రత్యేకించి గత ఎన్నికల కంటే ముందు నుంచి మొదలుకుంటే నేటి వరకు కాంగ్రెస్ ఆగడాలు, ఆలోచన విధానాలను మీకు 2 అచ్చంపేట సంఘటనలను ఉదహరిస్తూ చెప్పే ప్రయత్నం చేస్తా. ముఖ్యంగా శాసనసభ్యుడిగా, గవర్నమెంట్ విప్గా అదనపు సెక్యూరిటీతో ఉన్న నన్నే ఎన్నికల క్యాంపెయినింగ్ ముగిసిన తర్వాత నేను ఇంటికి వెళ్తున్న సమయంలో పోలీస్ స్టేషన్ ముందే కాంగ్రెస్ గుండాలు, మరి ముఖ్యంగా ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉంటున్నటువంటి వంశీకృష్ణ నాపై దాడి చేసి ఆ వీడియోలన్నీ కూడా పోలీసుల దగ్గర ఉన్నప్పటికీ కేసు బనాయించకుండా, జైలుకు పంపకుండా ఈరోజు తప్పుడు ప్రచారాలతోన అధికారంలోకి వచ్చి అవి కానీ హామీలను ఇచ్చి ఈరోజు నెరవేర్చుకోలేనటువంటి స్థితిలో దాడులకు పురిగొల్పుతూ ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఈరోజు స్వయంగా ఎమ్మెల్యే అభ్యర్థులు, ఎమ్మెల్యేలే, ఈరోజు మంత్రులే దాడులకు పురిగొల్పుతూ ఉన్నారంటే ఈ రాష్ట్రంలో నెలకొని ఉన్నటువంటి పరిస్థితి, అన్రెస్ట్ ఏదైతే ఉందో, మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చుకోలేనటువంటి పరిస్థితుల్లో ఒక ఎన్నిక తర్వాత ఇంకొక ఎన్నిక రావడం, ఆ ఎన్నికల్లో లబ్ధి పొందే పద్ధతిలో గత ప్రభుత్వం బీఆర్ఎస్ను పదే విమర్శలకు గురి చేస్తూ రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ ప్రజల దృష్టిని మరల్చలేకపోతూ ఉన్నాం. మా 6 గ్యారెంటీలు, నా 420 హామీలు ఏవి కూడా ప్రజల మనసుల్లో నుంచి తొలగించాలంటే సాధ్యపడట్లేదు అని చెప్పి హత్యా రాజకీయాల వైపు ఈ వ్యవస్థను మళ్లిస్తూ ఉన్నారు. తప్పకుండా దీనికి తీవ్ర పరిణామాలు ఉంటాయి. భవిష్యత్తులో మేము పదే చెప్తా ఉన్నాం, నిజంగా మా క్యాడర్స్ కానీ లేదంటే ప్రజలు కానీ వీళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు, ఆగడాలను చూసి భరించలేక ఎక్కడైనా తిరుగుబాటు మొదలైతే దాన్ని నియంత్రించడం ఎవరి తరం కాదు అని మేము చెప్తా వస్తూ ఉన్నాం.
దాడి మొన్న అచ్చంపేట నియోజకవర్గ కేంద్రంలో అచ్చంపేట మున్సిపాలిటీకి సంబంధించి కౌన్సిలర్ ఇంటిపైన దాడి జరిగితే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడంతో పాటుగా నామమాత్రంగా నేను మా నాయకులం అందరం కలిసి డీజీపీకి కంప్లైంట్ ఇచ్చి పికెట్ ఏర్పాటు చేయండి అంటే నామకే వాస్తే పికెట్ ఏర్పాటు చేసింది అక్కడ. కానీ యథేచ్ఛగా దాడి చేసినటువంటి కాంగ్రెస్ గూండాలు అక్కడే తిరుగుతూ హేళన చేస్తూ ఎక్కిరిస్తూ మళ్ళీ భయభ్రాంతులకు గురి చేస్తూ పదే పదే ఇంతటితో ఆగవు ఈ ఆగడ మా దుర్మార్గాలు మిమ్మల్ని అంతమొందించే వరకు కూడా కొనసాగిస్తామనే పద్ధతిలో మాట్లాడుతున్నప్పుడు మా ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చెప్పినట్టుగా దాడులు జరుగుతున్నప్పుడు అటాక్ జరుగుతున్నప్పుడు సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తారో దాంట్లో గాయాలు అయితే అయి ఉండొచ్చు. దాని ప్రకారం చట్ట ప్రకారం కేసు తీవ్రతను బట్టి ఎఫ్ఐఆర్లు నమోదు చేయండి, కేసులు బనాయించండి, పర్వాలేదు. కానీ మొదటగా దాడికి కారణమైనటువంటి వాళ్ళను రోడ్లపైన వదిలేసి ఈరోజు వాళ్ళపైన ఒక రకమైనటువంటి సెక్షన్స్తో కేసులు బనాయించడము, మా వాళ్ళపైన నాన్ బెయిలబుల్ కేసులు వేసి ఈరోజు సుంకరి బాలరాజ్ అని 2వ వార్డు కౌన్సిలర్ భర్త ఈరోజు జైల్లో ఉన్నాడు. వాళ్ళపైన దాడి చేసి కావాలని రెచ్చగొట్టి వీళ్ళు కొట్టుకున్నటువంటి సందర్భంలో నిన్న జరిగినటువంటి ఒక సంఘటనలో కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళు కొట్టుకుంటున్నటువంటి సందర్భంలో మా కార్యకర్తలే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇది జరిగింది, మమ్మల్ని కొట్టిండ్రు, మేము కూడా తప్పని పరిస్థితిలో కొట్టినామంటే అటెంప్ట్ మర్డర్ కింద కేసు బనాయించి జైలుకు పంపించారు. ఈ రకంగా అధికారం చేతుల్లో ఉంది కదా అని చెప్పేసి రౌడీలను గూండాలను ప్రోత్సహించడంతో పాటుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులను కార్యకర్తలను అభిమానులను భయభ్రాంతులకు గురి చేయడం వల్ల రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరు కూడా పోటీకి సాహసించరు అనే ఒక భ్రమలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. మీరే చూసిన ఉదాహరణ, ఒక పక్క గొర్రెలాగా కొంతమంది దుర్మార్గులు పార్టీలు మారి అధికార పార్టీలోకి పోతే మరో పక్క డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అటువంటి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చి పోటీ చేయడం జరిగింది. అదే రకంగా రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ రాజకీయంగా పొల్యూట్ అయినటువంటి వాళ్ళు మీ బేరసారాలకు లేదంటే మీ లోపరుచుకునేటువంటి ప్రయత్నాల్లో భాగంగా కన్ఫ్యూజ్ అయ్యి మీ దగ్గరికి వస్తారేమో, కానీ యువ రక్తం బయటకు వస్తుంది. మళ్ళీ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో నా నియోజకవర్గం నుంచే యంగెస్ట్ ప్రజాప్రతినిధులను చేసిన, నా నియోజకవర్గం నుంచే అత్యధిక వయసున్న వాళ్ళను కూడా నేను ప్రజాప్రతినిధులను చేసిన, ఎందుకంటే వాళ్ళకున్న కుటుంబ నేపథ్యాన్ని బట్టి. ఖచ్చితంగా తెలంగాణ యావత్తు కూడా ఏ రకంగా అయితే తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారి వెంట నడిచిన మేము ప్రజాప్రతినిధులుగా 10 సంవత్సరాలు ప్రజలకు సేవను అందించడం జరిగిందో, మాతో పాటు పనిచేసినటువంటి నాయకులను కార్యకర్తలను రాబోయే రోజులలో జడ్పీటీసీలను చేస్తాం, ఎంపీటీసీలను చేస్తాం, సర్పంచ్లను చేస్తాం, వార్డు సభ్యులను చేస్తాం, అదేవిధంగా చైర్మన్లను కూడా జిల్లా పరిషత్ చైర్మన్లను చేస్తాం. ఏదైతే లోకల్ బాడీస్లో మీరు భయపెట్టడం వల్ల స్థానికంగా ఉన్నటువంటి యువకులు కార్యకర్తలు భయపడతారనే ఆలోచనతోనే మీరు ఇవన్నీ కూడా చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఇవే మీకు చివరి ఎన్నికలు. ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు మొదలైనవి, తీర్థయాత్రలు మొదలైనవి, క్యాంపులు నడుస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూలక తప్పదు. మళ్ళీ ప్రజాప్రభుత్వం, నిజమైన ప్రజాప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఆవిర్భవించక తప్పదు అనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఈరోజు ఎవరికీ సంబంధం లేనటువంటి తెలంగాణతో సంబంధం లేనటువంటి వాళ్ళని తీసుకొచ్చి సంబరాలను ఏర్పాటు చేస్తాం, రాష్ట్రాన్ని పేర్లు మారుస్తాం, రకరకాలుగా ప్రజల దృష్టి మరల్చేటువంటి సర్కస్లు మేము చేస్తామంటే చూస్తూ ఊరుకోవడానికి ప్రజలు సిద్ధంగా లేరు. మీ ఆగడాలకు చర్మగీతం పాడేటువంటి రోజులు దగ్గరలోనే ఉన్నాయి. స్థానిక ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తగిన మూల్యం చెల్లించుకుంటుందనేది నాకున్నటువంటి అంచనా. రాబోయే రోజులలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పూర్తి స్థాయిలో మా సత్తాను చాటుతాం. భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్ర అభ్యున్నతి కోసం పటిష్టమైన పునాదులు వేసి ఈ బీఆర్ఎస్ పార్టీని ఉనికిని చాటడమే కాదు, బాధ్యతను కూడా మేము చూపిస్తామని సందర్భంగా తెలియజేస్తూ, హత్యా రాజకీయాలకు పులి స్టాప్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈ బెదిరింపులకు పులి స్టాప్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా పనిచేసినటువంటి మా అటువంటి వాళ్ళను సైతం నియోజకవర్గాల్లో అడుగు పెట్టనీయం, అడుగు పెడితే హతమారుస్తామని ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనే మొట్టమొదటిసారి నేను ఓడిపోయిన 4-5 రోజుల గ్యాప్ తర్వాత నేను నా నియోజకవర్గానికి వెళ్తున్నప్పుడు
స్వయానా ముఖ్యమంత్రి గారి తమ్ముళ్ళ ఆదేశాల మేరకు, అదేవిధంగా అక్కడ ఎన్నిక కాబడ్డటువంటి శాసనసభ్యుల ఆదేశాల మేరకు మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం మేము చేసినా మొండిగా, ఎందుకంటే ఉద్యమ నేపథ్యం కలిగినటువంటి వాళ్ళం కాబట్టి మొండిగా వెళ్తూ ఉన్నాం. చావుకైనా వెనకాడం కానీ ఈ తాటాకు చప్పుళ్లకు మాత్రం భయపడే ప్రసక్తే ఉండదు అని ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి, మా పైన దాడులకు పురిగొల్పుతున్నటువంటి నాయకులకు హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఒక చిన్నది, కొల్లాపూర్ నియోజకవర్గం పర్యాటక రంగంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక పర్యాటక రంగంలో అన్ని రకాలుగా దూసుకుపోతూ ఉంది కొల్లాపూర్ నియోజకవర్గం. ఇలాంటి శాంతి భద్రతలు లేకుండా కొల్లాపూర్కు దయచేసి చెడ్డ పేరు తీసుకొచ్చే ప్రయత్నం ఎవరు చేసినా రాష్ట్ర ప్రభుత్వం, మరి నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా, కఠినమైన చర్యలు తీసుకోవాలి. కొల్లాపూర్ ఈరోజు అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తి అనుచరుల ఆగడాలతో మన ప్రాంతంలో పర్యాటక రంగం వెనుకబడే పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా పర్యాటక రంగం అన్ని రంగాల్లో కొల్లాపూర్ ముందుకు తీసుకుపోయినటువంటి కేసీఆర్ గారు చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి కొన్ని వేల మంది కొల్లాపూర్లో విజిట్ చేస్తూ ఉన్నారు. మరి భవిష్యత్తులో శాంతి భద్రతలు బాలేకుంటే పర్యాటక రంగం కూడా దెబ్బతింటుంది, స్థానికంగా ఉపాధి కూడా కోల్పోతారు. కాబట్టి ప్రభుత్వం కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. దీని బాధ్యతలు ఎవరైతే ఉన్నారో వారందరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తాం. థ్యాంక్ యూ. ఆయన అవకాశవాద రాజకీయాలకు ఒక చక్కటి నిదర్శనం. ఆయన్నే ఆన్సర్ చెప్పుకున్నాడు దానికి. టీఆర్ఎస్ పార్టీ నుంచి చాలామంది చరిత్రలో 25 సంవత్సరాల చరిత్రలో ఎంతోమంది వచ్చిండు, ఎంతోమంది పోయిండు. ఈ జూపల్లి కృష్ణారావు లాంటి నమ్మక ద్రోగులను, వెన్నుపోటుదారులను మస్తు మందిని ఈ బీఆర్ఎస్ పార్టీ చూసిందండి. ఇక్కడ పాయింట్ ఏంటంటే జూపల్లి కృష్ణారావు మీద బీఆర్ఎస్ పార్టీ ఆయన మీద ఆరోపణలు చేయాల్సిన అవసరం బీఆర్ఎస్ పార్టీకి లేదండి. చాలామంది పోయినారు, ఎవరి మీద మా పార్టీ ఎవరి మీద ఆరోపణలు చేస్తలేదు. మేము వాస్తవాలను ఆధారంగానే మేము మాట్లాడుతున్నాం. ఇవాళ జూపల్లి కృష్ణారావు నిజంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాకుండా కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం వచ్చిండుంటే ఆయన ఇంకొక పార్టీకి పోయేటోడు. ఆయన అవకాశవాది, పచ్చి అవకాశవాది. మరి చేసేది ఉంటే మరి 2019లో చేయాలిగా. 2019 నుండి 2023 వరకు బీఆర్ఎస్ పార్టీని కొనసాగిండు. 2023 ఒక సంవత్సరం ముందు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన వెంటనే సడన్గా నాకు కాంగ్రెస్ పార్టీ మంచిగా అనిపించింది. మరి ఆనాడు 10 సంవత్సరాలు మరి రూలింగ్ పార్టీలో ఉండి మరి కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని వాళ్ళు చేస్తున్న మంచి కార్యక్రమాలను, తెలంగాణ ప్రభుత్వాన్ని మరి గొప్పగా పొగిడి ఇదే రేవంత్ రెడ్డిని కొడంగల్కు పోయి మరి విమర్శించిన జూపల్లి కృష్ణారావు ఇవాళ మరి ఏం మాట్లాడుతున్నాడు ఆయన? పచ్చి అవకాశవాది. అసలు అట్లాంటి అవకాశవాదుల గురించి వాస్తవాల ఆధారాలు లేకుండా మాట్లాడే సంస్కృతి బీఆర్ఎస్ పార్టీకి లేదండి. ఆయన మొత్తం కూడా అవకాశవాద రాజకీయాలు మాట్లాడుతున్నారు. అట్లా వెన్నుపోటుదారులను పట్టించుకుంటూ పోతే ఈ మా పార్టీకి అంత టైం కూడా లేదు. మేము ప్రజల మధ్యలో ఉంటాం, ప్రజల కోసం శ్రమిస్తాం, ప్రజా సమస్యల మీద పోరాడతాం. తెలంగాణ ప్రయోజనాలను ఎవరైనా ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఎవరైనా తెలంగాణ ప్రయోజనాలకు, తెలంగాణలో ఉండే 4 కోట్ల మంది ప్రజల ప్రయోజనాలకు భంగం కలిగిస్తే తప్పకుండా వాటిని అడ్డుకుంటాం. ఇది అసలు సమస్యనే కాదు. ఎలక్షన్ కమిషన్ దృష్టికి కూడా తీసుకుపోతాం, కానీ ఎలక్షన్ కమిషన్ కూడా ఆన్ రికార్డ్ చెప్తున్నాను, మాకు న్యాయం చేయడం లేదండి. కేసీఆర్ గారి మీద 48 గంటల నిర్బంధం ఎలక్షన్ కమిషన్ చేసిందండి. మరి నరేంద్ర మోడీ గారు బాహాటంగా దేశ ప్రజలందరూ చూస్తుండగానే ఆయన మన డబ్బులన్నీ కూడా, మన సంపద అంతా కూడా ఎవరైతే ఎక్కువ పిల్లలు పుట్టిస్తారో వాళ్ళకే పోతుంది, ఎవరైతే తక్కువ పిల్లలు పుట్టిస్తారో వాళ్ళకి పోదు అని చెప్పేసి ఇండైరెక్ట్గా ఆయన మత కల్లోలాలు వచ్చేటట్టుగా, మత సామరస్యం దెబ్బతీసేటట్టుగా సెక్షన్ 153A IPCని
మరి ఉల్లంఘిస్తూ ఆయన మాట్లాడిండు. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ను ఉల్లంఘిస్తూ మాట్లాడిస్తే ఎలక్షన్ కమిషన్ ఏం చేసిందండి? నరేంద్ర మోడీ గారిని ఆపిందా? ఆపలే. సాఫ్ట్గా ఏం చెప్పింది? బీజేపీకి కాంగ్రెస్కు ఒక నోటీసు పంపింది, పార్టీలకు నోటీసు పంపింది, వ్యక్తులకు ఎందుకు పంపలే? వ్యక్తులకు ఎందుకు పంపలే? తప్పకుండా అడుగుతాం. ముందు ఎలక్షన్ కమిషన్ అయినా వాళ్ళకి ఏదైనా మనం ఫిర్యాదు ఇస్తే వాళ్ళు మళ్ళీ డీజీపీకే రెఫర్ చేస్తారు. అందుకొరకే మేము ముందర డీజీపీ దగ్గరికి పోయినాం. మా బాధ అంతా ఏంటంటే డీజీపీ దగ్గరికి ప్రజాప్రతినిధులుగా 10 సంవత్సరాలు పనిచేసిన వ్యక్తులు, విప్పుగా పనిచేసిన వ్యక్తులు డీజీపీ గారి దగ్గరికి పోతే కూడా న్యాయం జరగలేదు. ఎలక్షన్ కమిషన్ దగ్గర పోతాం, ఎలక్షన్ కమిషన్ ఏ వేలుగా పెట్టిందో మనం చూస్తూనే ఉన్నాం. కానీ బట్ పాయింట్ ఏంటంటే ఎలక్షన్ కమిషన్ దగ్గర పోతే కూడా న్యాయం జరుగుతలేదు కదా. మరి రేవంత్ రెడ్డి గారు కూడా అసభ్యకరమైన భావజాలం మాట్లాడిండు. మరి ఆయన మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? కేసీఆర్ గారి మీద మరి 48 గంటల బ్యాన్ పెట్టినప్పుడు మరి నరేంద్ర మోడీ గారి మీద కూడా పెట్టాలి కదా. నరేంద్ర మోడీ గారు ఏమో తక్కువ మాట్లాడిండ్రా? ఘోరంగా మాట్లాడింది. ఓపెన్గా దేశ ప్రజలందరూ కూడా చూస్తున్నారు ఆయన మాట్లాడిన మాటలు. మరి ఆయన మీద ఎందుకు బ్యాన్ పెట్టలేదు? కేవలం పార్టీకి మీరు అట్లా మాట్లాడకండి దయచేసి అని వాళ్ళని ప్రాధేయపడుతున్నట్టుగా ఎలక్షన్ కమిషన్ మాట్లాడింది. ఈజ్ దిస్ ద వే జస్టిస్ హ్యాస్ టు బి జస్టిస్ ఇస్ డిస్పెన్స్ ఇన్ దిస్ కంట్రీ? ఈజ్ దిస్ ద ఫెయిర్నెస్? వేర్ ఇస్ ద ట్రాన్స్పరెన్సీ? వేర్ ఇస్ ద ఫెయిర్నెస్ ఇన్ దిస్ కంట్రీ? సో అబ్సల్యూట్లీ దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ అనెథికల్. థ్యాంక్ యూ వెరీ మచ్ మిత్రులారా. తప్పకుండా కలుస్తాం, తప్పకుండా డీజీపీ గారిని మళ్ళీ కలుస్తాం, తప్పకుండా దీని మీద యాక్షన్ తీసుకోమని అడుగుతాం. సిట్ కూడా ఏర్పాటు చేయమని అడుగుతాం. ఎందుకంటే ఇది ఒక్కరోజుతో ఆగదండి. ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నాను, చిన్న కారు పాములలో జగదీష్ రెడ్డి అనే వ్యక్తి మీద దాడి చేసిన వ్యక్తులను వాళ్ళని జైలుకు పంపించిండంటే ఆ దళితుల మీద దాడి జరిగి ఉండేది కాదు. అది ఎంత ఘోరమైన దాడి అంటే కారంచేడు, చుండూరు, లక్ష్మీపేటలో ఎట్లయితే దాడి జరిగిందో, అరే మేము చెప్పిన వాళ్ళకి కాకుండా మీకు ఇష్టమైన వాళ్ళకి వేస్తారా ఓట్లు అనుకుంటా వాళ్ళని కొట్టినారు పిల్లలు. అది మరణం, అది దాడి కాదా? ఘోరమైన దాడి. ద వయలేషన్ ఆఫ్ their constitutional right. Article 326 of Indian Constitution guarantees right to vote to every citizen in this country. Then how is it they have been attacked? ఎట్లా అటాక్ చేసిండ్రు? గువ్వల బాలరాజు గారి నియోజకవర్గంలో అచ్చంపేటలో పట్టపగలే పోలీసు కానిస్టేబుల్ల ముందర ఘోరంగా కొట్టిండ్రు. ఆ గుత్పగడ్డలు తీసుకొని కొడుతుంటే కానిస్టేబుల్ కనీసం ఆ గుత్పగడ్డలు గుంజుకునే ప్రయత్నం చేస్తలేరు, అడుక్కుంటున్నారు వాళ్ళని. ఆ కొట్టిన వ్యక్తులను రిమాండ్ చేసి జ్యుడిషియల్ కస్టడీలో పెట్టుంటే నిన్న జాడి జరిగిండేదా? వాళ్ళు సేమ్ డే కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు, ప్రొడ్యూస్ చేస్తే సేమ్ డే బెయిల్ వస్తుంది. పోలీసు వాళ్ళు బెయిల్ ఎందుకు అపోజ్ చేయలేదండి? పోలీసు వాళ్ళు బెయిల్ ఎందుకు అపోజ్ చేయలేదు? వాళ్ళు బయటకు వచ్చి మళ్ళీ ఎవడినైతే తన్నారో వాళ్ళ ఇంటి ముందర పోయి మళ్ళీ నవ్వుకుంటూ కూర్చున్నారు. మీరు ఏం చేసినా నడుస్తుందిరా అని చెప్పి కూర్చున్నారు. మరి ఎట్లా అవుతుంది? అంటే ఎక్కడుంది ఫెయిర్నెస్ ఈ సిస్టంలో? మరి ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా, సొంత నియోజకవర్గం, సొంత జిల్లాలో ఇట్లా జరుగుతుంటే మరి ముఖ్యమంత్రి ఏం సందేశం పంపిస్తున్నారు ఈ రాష్ట్రానికి? ముఖ్యమంత్రి, హోంమంత్రి ఆయనే కాబట్టి అడుగుతున్నాను నేను, వాట్ ఈస్ ద మెసేజ్ యు ఆర్ సెండింగ్ అక్రాస్ టు పీపుల్? మీ యాక్షన్స్ బట్టే కదా కింది కార్యకర్తలు బిహేవ్ చేసేది. మీరు చెప్పే మాటలు, మీరు అధికారుల మీద తీసుకునే యాక్షన్ మీదనే కదా డిపార్ట్మెంట్లు నడిచేది. మరి ఎందుకు రివ్యూ చేస్తలేరు?